పూజలు అందుకునేందుకు సిద్ధమయ్యాడు ఖైరతాబాద్ మహాగణపతి 58 అడుగుల ఎత్తుతో శ్రీ శక్తిపీఠ శివనాగేంద్ర వినాయకుడి రూపంలో భక్తులకి దర్శనమిస్తున్నాడు. రాష్ట్రంలో ఖైరతాబాద్ గణేశుడికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఎన్ని భారీ విగ్రహాలున్నా ఖైరతాబాద్లో నెలకొల్పే భారీ వినాయకుడిని చూసేందుకే భక్తులు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. ఏటా మాదిరిగానే ఈసారి కూడా ఖైరతాబాద్ గణేశుడిని విభిన్న రూపంలో తీర్చిదిద్దారు. ఈ ఏడాది 58 అడుగుల శ్రీశక్తి పీఠ శివనాగేంద్ర మహాగణపతి పూజలు అందుకుంటున్నాడు. వందనాలు 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 గణపయ్య, అందుకో మా పూజలందుకో గణపయ్య. వందనాలు 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 గణపయ్య, అందుకో మా పూజలందుకో గణపయ్య. జై జై. ఓవైపు శ్రీవారు, ఇంకోవైపు గోవర్ధనోద్ధారిగా మహాగణపతిని తీర్చిదిద్దారు. 130 మంది కళాకారులు దాదాపు 2.5 నెలల పాటు శ్రమించి దీనిని రూపొందించారు. సికింద్రాబాద్ నుంచి వచ్చాము. ఇక్కడ చాలా బాగుంది. 4 ఇయర్స్ నుంచి మేము ఇక్కడికి వస్తున్నాము. ఇక్కడ మంచిగా అన్ని పోలీస్ వాళ్ళు అన్ని మంచిగా చూసుకుంటున్నాము. నా పేరు శ్రవంతి. నాకు ఈ సంవత్సరం వినాయకుడిని చూస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. నా పేరు నిమిత. నేను లాలపేట నుంచి వచ్చాను. నేను మా మమ్మీ, మా డాడీ, మా అత్త వచ్చాము. నాకు చాలా బాగా అనిపిస్తుంది. మహాగణపతిని దర్శించుకునేందుకు అప్పుడే భక్తులు పోటెత్తుతున్నారు, బారులు తీరుతున్నారు. వినాయకుడికి ఓవైపు తిరుపతి వెంకటేశ్వర స్వామి, మరోవైపు గోవర్ధనోద్ధారి ప్రతిమలు ఉంచారు. గవర్నర్ చేతుల మీదుగా తొలి పూజ అందుకోనున్నాడు ఖైరతాబాద్ గణపతి. గవర్నర్ పూజల తర్వాత భక్తులను అనుమతిస్తారు. 9 గంటలకు రాష్ట్ర గవర్నరు వారి దంపతులు పూజా కార్యక్రమం అవుతుంది. పూజా కార్యక్రమం దాదాపు 1 గంట తర్వాత భక్తుల దర్శనానికి వదులుతాము. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఖైరతాబాద్ పరిసరాల్లో నేటి నుంచి 15వ తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీస్ కమిషనర్ ఎం మహేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. మింట్ కాంపౌండ్, నెక్లెస్ రోడ్, ఖైరతాబాద్ పరిసరాల్లో ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. ఖైరతాబాద్ గణపతికి ఉదయం 9 గంటలకి గవర్నర్ దంపతులు తొలి పూజ నిర్వహిస్తారు. అక్కడ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్, చెప్పండి, ఖైరతాబాద్ గణపతి దగ్గర కోలాహలం ఏ విధంగా ఉంది? ఎస్ లక్ష్మి, శ్రీ శక్తి శివపీఠ మహాగణపతి రూపంలో దర్శనమిస్తున్నటువంటి ఖైరతాబాద్ గణేష్ పూజలు అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మరికొద్ది సేపట్లో అంటే ఉదయం 9 గంటల తర్వాత తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ దంపతులు ఇక్కడికి వచ్చి తొలి పూజ నిర్వహించనున్నారు. తొలి పూజ అనంతరం ఆ గణపతిని అందరూ కూడా దర్శించుకోనున్నారు. అయితే ఇప్పుడే అయితే ఖైరతాబాద్ గణేష్కి ఇక్కడికి సంబంధించినటువంటి పోచంపల్లి నుంచి స్పెషల్గా నేసుకొని వచ్చినటువంటి జంజం, అదేవిధంగా ఆ శాలువాను కూడా బహుకరించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కమిషనర్ చిరంజీవులు కూడా ఇక్కడికి వచ్చి ఇప్పుడే శాలువాని జంజంని కూడా స్వామివారికి ఇవ్వడం జరిగింది. అయితే దీని యొక్క ప్రత్యేకత, ఖైరతాబాద్ యొక్క గణేష్ యొక్క ప్రత్యేకత ఈసారి ఏ విధంగా రూపొందించడం జరిగిందని మనతో చెప్పడానికి దీని యొక్క ముఖ్య శిల్పిగా ఉన్నటువంటి రాజేంద్ర గారు మనతో పాటు ఉన్నారు. సార్, ఈసారి ఖైరతాబాద్ గణేష్ ఎన్ని అడుగుల్లో చేయడం జరిగింది? దీని యొక్క విశిష్టత ఏంటి సార్? ఈ సంవత్సరం ఈ వినాయకుడిని 58 ఫీట్లు చేయడం జరిగింది. అలాగే విశేషం అంటే మొట్టమొదటిగా శక్తిపీఠంలో ఉండే శ్రీలంక శాంకరిదేవిని, అలాగే జమ్మూ కాశ్మీర్ సరస్వతీదేవిని, దాంతోపాటు నాగేంద్రుడిని, శివుని కూడా కలిపి డిజైన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ సంవత్సరంలో ఇలాంటి వినాయకుడు చేస్తే భక్తులకు మంచిదని సిద్ధాంతి విఠల్ శర్మ గారు ఆదేశం మీద ఈ సంవత్సరం ఈ డిజైన్ చేయడం జరిగింది. అలాగే ఒకవైపు వెంకటేశ్వర స్వామిని, ఇంకొక వైపు గోవర్ధని కూడా చేయడం జరిగింది. దాదాపు 3 నెలలతో పాటు 120 మంది కళాకారులతో ఈ వినాయకుని సంవత్సరం పూర్తి చేయడం జరిగిందండి. ఎస్, అది చెప్తున్నారు. ఖైరతాబాద్ గణేష్ని ఈసారి ఆ శక్తిపీఠాల్లో మొదటిగా ఉన్నటువంటి శ్రీలంకలో ఉన్న శక్తిపీఠ రూపంలో చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఒకవైపున వెంకటేశ్వర స్వామి, మరోవైపున ఆ గోవర్ధన గిరి రూపంలో ఉన్నటువంటి విగ్రహాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్తున్నారు. అయితే మనం విజువల్స్లో చూస్తున్నటువంటి విధంగా ఇక్కడ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులందరికీ కూడా మొక్కల పంపిణీ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మొక్కలన్నీ కూడా సిద్ధంగా ఉంచడం జరిగింది. ఇక్కడికి ఖైరతాబాద్ గణేష్ని దర్శించుకోవడానికి వచ్చేటటువంటి మొదటి రోజు దాదాపు 75,000 నుంచి 80,000 మంది వరకు కూడా ఈరోజు ఖైరతాబాద్ గణేష్ని దర్శించుకుంటారని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే వచ్చి దర్శించుకొని వారందరికీ కూడా ప్రభుత్వం తరఫున మొక్కలు పంపిణీ చేయడానికి కూడా
సిద్ధంగా ఉంచడం జరిగింది. లక్ష్మి. గవర్నర్ దంపతులతో పాటు సతీష్ ఇంకా ఎవరెవరు ప్రముఖులు ఈ రోజు తొలి పూజలో పాలు పంచుకునే అవకాశాలు కనబడుతున్నాయి? ఎస్ లక్ష్మి, గవర్నర్ దంపతులతో పాటుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు కూడా ఇక్కడికి వచ్చి మొదటి పూజలో పాల్గొనున్నారు. అయితే ప్రతి సంవత్సరం వస్తున్నట్టుగానే ఈ సంవత్సరం ఉదయం 9:42 గవర్నర్ దంపతులు అఫీషియల్గా ఇక్కడ పూజా కార్యక్రమం నిర్వహించున్నారు. అయితే ఈరోజు ఉదయం నుంచే అంటే ఖైరతాబాద్ గణేష్ని పెట్టిన తర్వాత నిన్న సాయంత్రం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఉదయం నుంచి కూడా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా అఫీషియల్గా మెయిన్ ఏదైతే గణపతి దగ్గర జరిగేటటువంటి గణపతి పూజా కార్యక్రమం గవర్నర్ దంపతులు చేసిన తర్వాత మిగతా భక్తులందరూ కూడా పూజా కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈరోజు అందరూ కూడా ఉదయం ఎవరి ఇళ్లలో వాళ్ళు పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటారు కాబట్టి ఇప్పటికి ఇంకా క్రౌడ్ కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపించట్లేదు. తర్వాత 9:30 తర్వాత ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తజన